ముందుగా పరమందున్న తండ్రి దేవునికి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నా. మనందరినీ కూడా గడిచినటువంటి కాలమంతైను తన ఉచితమైనటువంటి మహాకృప చొప్పున మనలను సంరక్షిస్తూ ఉండగా, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి జ్ఞానములో మనలను పెంచుతున్నటువంటి దేవునికి మనము నిరంతరము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. అటు రీతిగా మనలను పోషించున్నటువంటి పరమ తండ్రిని ఆత్మతో సత్యముతో ఆరాధించటకు చేరువచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ క్రీస్తు ప్రేమను బట్టి నా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తూ ఉన్నానండి. కార్యక్రమానికి అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని దేవుని మహిమకరంగా నడిపిస్తున్న సహోదరులు జాన్ ఆల్బర్ట్ గారికి కూడా నా హృదయపూర్వకంగా సమర్పిస్తూ ఉన్నా. అలాగే స్థానిక దైవజనులకు కూడా ప్రత్యేక నా హృదయపూర్వకంగా సమర్పిస్తూ ఉన్నానండి. మనము విశ్వాసమును కనుపరుచుకునేటటువంటి దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు దానిని పూర్తి చేయబోతూ ఉన్నా. గత పాఠంలో ఇది పూర్తి చేయవలసిన అవసరం ఉంది, కానీ సమయ పాలనను బట్టి దాన్ని పూర్తి చేయలేకపోయాము. ఈరోజు యొక్క పాఠంలో మనము పూర్తి చేసుకుని పోతూ ఉన్నాం. విశ్వాసమును కనుపరుచుకున్నట్లో భాగంగా మనము అనేకమైన సంగతులను ఆలోచన చేశాం. విశ్వాసమును కనుపరుచుకున్నట్లో అనేకమైన సంగతులు మనం ఏం చేసామండి, ఆలోచన చేశాం. ప్రతి ఒక్కరికి గుర్తుందని నేను అనుకుంటూ ఉన్నాను. సంపాదించినటువంటి విశ్వాసము మనం అలాగే దాచిపెట్టుకోవడం ద్వారా ఏ విధమైన ఉపయోగము లేదనేటువంటి సంగతి. కంపల్సరీ వీ హ్యావ్ టు కమ్యూనికేట్ అవర్ ఫెయిత్. ఇతరులకు తెలియచేయవలసినటువంటి అవసరతయు బాధ్యతయునై ఉన్నది. మనము సంపాదించినటువంటి విశ్వాసము ఇతరులకు కంపల్సరీ తప్పనిసరిగా ఏం చేయాలంటేనో తెలియచేయవలసిన అవసరత ఉంది. కారణం ఏంటంటే మనము సంపాదించినటువంటి విశ్వాసం యొక్క విలువ ఇతరులకు తెలియదు కనుక మనము ఎవరిని బట్టి విశ్వాసమును సంపాదించామో, ఎవరిని బట్టి ఆత్మీయ స్థితి కలిగి క్రీస్తు ద్వారా ఏర్పరిచినటువంటి ఈ విశ్వాస సంబంధమైన జీవన విధానంలో జీవించుచున్నాము. ఈ జీవించుచున్నటువంటి జీవితంలో గల అనుభూతి, దీని ద్వారా దేవుడు కోరుకునేటువంటి స్థితి యొక్క విలువ ఇతరులకు తెలియదు కనుక సంపాదించినటువంటి మనము ఇతరులకు తెలియచేయవలసిన బాధ్యత మన మీద, అవసరత. రెండవది బాధ్యత. ఆ విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి దేవునికి అవసరము కనుక ఆ దేవుని యొక్క అవసరతను గుర్తించి ఆ దేవుడు ఏర్పరిచినటువంటి క్రమంలో మనము సంపాదించినటువంటి విశ్వాసం ఇతరులు కనుపరిచి వారిని కూడా దేవుని యొక్క సముఖమునకు చేర్చడం మన యొక్క బాధ్యత. అవసరత ఎవరిది? అవసరత ఎవరిది? అవసరత ఎవరిది? మంద. దేవుని యొక్క పనిని మనము బాధ్యతగా చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా విశ్వాస పరులై దేవుని యొక్క సముఖంలో వసించాలని ఎదురు చూస్తున్నటువంటి దేవుడు ఆయన యొక్క అవసరతను గుర్తిని మనము మన యొక్క ఆత్మీయ జీవితం నడిపించుకోవచ్చు. ఇతరులను సైతము దేవుని యొక్క సముఖంలో నడిపించవలసిన బాధ్యత మనది. మనము ఎప్పుడైతే బాధ్యతగా మన యొక్క దేవుని యొక్క సముఖములో కానీ నేర్చుకున్నటువంటి జ్ఞానానుసారంగా కానీ మన యొక్క జీవితంలో నడిపించుకోమో, మనము దేవుని యొక్క అవసరతను, దేవుని ద్వారా అనుగ్రహింపబడేటువంటి బాధ్యతను పక్కన పెట్టేస్తున్నాం. మనం అందరము ఎవరు వెళ్ళి క్రైస్తవులు.
క్రీస్తునందు ఒక్కటే కుటుంబంగా ఉన్నవారు, క్రీస్తు ద్వారా ఏర్పరచబడినటువంటి బంధమును అనుభవించుచున్నటువంటి వారు. దేనిని బట్టి ఏర్పాటు చేశాడు ఈ బంధాన్ని? దేనిని బట్టి? బై ద బాప్టిజం. బాప్తిస్మము ద్వారా దేవుడు మనతో ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆ బంధమును దృఢపరచుకుంటున్నాడు, ఏర్పాటు చేసుకుంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం నుండి చదవబోతాం. 26, 27 వచనంలో మనము చదవబోతున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26, 27 వచనములు మనము చదవబోతున్నాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన, ఎవరి యందు? యేసుక్రీస్తునందు. ఏముంచుట ద్వారా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుటకు గల క్రమం ఏంటి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుటకు గల క్రమం ఏంటి? క్రీస్తుని గురించి మాట వల్లనే కదా క్రీస్తునందు విశ్వాసం వచ్చేది. దేవుడు తన యొక్క జ్ఞానమును ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహింపబడి ఉండగా, నిర్ణయించి ఉండగా, ఆ క్రీస్తు యొక్క జ్ఞానాన్ని మనము నేర్చుకొని ఉండగా, ఆ జ్ఞానాన్ని నేర్చుకొని ఆ జ్ఞానము ద్వారా దేవుని యొక్క సంకల్పాన్ని తెలుసుకొని ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నామో క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నాము. ఎప్పుడైతే మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచామో ఎవరితో సంబంధం కలిగిన వారము? ఆటోమేటిక్గా ఎవరితో సంబంధం కలిగిన వారము? దేవునితో సంబంధం కలిగిన వారు. ఏర్పాటు చేసుకునేది ఎవరు? దేవుడు. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. చదువుతున్నా, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై. మళ్ళీ దీని కొరకు ఆలోచన చేయాలంటే మళ్ళీ చాలా దూరం పోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పోవట్లే. విశ్వాసము ద్వారా దేవునికి కుమారులు. ఇప్పుడు ఆ విశ్వాసము దేనికి సంబంధమైనది ఉండాలి? దేనితో కూడినదై ఉండాలి విశ్వాసము. అంటే క్రియ లేకపోతే దేవునికి కుమారుడుగా కుమార్తెగా మనము ఎన్నిక చేయబడేటువంటి అవకాశం లేదు. క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసము వలన, దేని ద్వారా? విశ్వాసము వలన ఏమై ఉన్నారు? దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించారు. ఇక ఆ వచనం 27వ వచనం యొక్క పూర్తి వివరణ మీకు కావాలంటే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం పూర్తిగా చదివితే అప్పుడు 27వ వచనం పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకు? రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తునందు బాప్తిస్మం పొందినటువంటి స్థితిని గురించి పూర్తిగా మాట్లాడాడు. బాప్తిస్మం పొందిన వాడు ఎందులోనికి పాలి భాగస్థుడు అవుతున్నాడో, ఎవరిని ధరించుకుని వాడై ఉంటున్నాడో, ఎవరిలా జీవించి వాడై ఉండవలసినటువంటి అవసరం ఉందో ఆ సంగతిని అంతటినీ గురించి కూడా రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో స్పష్టంగా మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ఇదే పౌలు మళ్ళీ చదివేస్తూ ఉన్నా, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఎవరు ధరించుకొని ఉన్నారు? క్రీస్తు. ఒక మనిషికి దేనిని బట్టి విలువ? జనరల్ గా మాట్లాడుకుంటే ఒక మనిషిని చూసి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఇతడు గొప్పవాడు,
ఇతడు కొంచెం దరిద్రుడు, ఇది కొంచెం పేదవాడు వగైరా. దేన్ని బట్టి? నేను చిరిగిపోయి బాగా మార్చిపోయి బయట దొల్లేసినటువంటి వస్త్రాలతో ఇక్కడ ఉన్నాననుకోండి, ఏమవుద్ది? నన్ను చూసి ఎవరైనా గౌరవం ఇస్తారా? ఇక్కడ నుంచోబెడతారా? ఎందుకు నుంచోబెట్టరు? ఇక్కడ నిలబడి పని చేసేటువంటి లేక ఇక్కడ నిలబడేటువంటి అర్హత వస్త్రాల్లో ఒక వ్యక్తిని తాను వేసుకున్నటువంటి వస్త్రముల చేతను, తాను ధరింపజేసినటువంటి వస్తువుల చేతను ఇతడు ఎలాంటి వాడు, ఫలానా వాడని గుర్తింపు పొందుతూ ఉండగా, మరి క్రీస్తుని ధరించుకున్నవాడు క్రైస్తవుడని గుర్తింపు పొందవలసినటువంటి అవసరం లేదా? అలాగున కొరింథీ పట్టణపు వారు ముందు తప్పు చేసిన వారే. క్రీస్తును ధరించుకొని ఉండకపోతే క్రీస్తు పత్రికగా ఎలాగైపోయారు వాళ్ళు? ఇతరులకు క్రీస్తు పత్రికగా తమను తాము ఎలాగ కనపరుచుకున్నారు? ఎలా? క్రీస్తును నేర్చుకుంటున్నటువంటి మనం, బాప్తిస్మము ద్వారా క్రీస్తును ధరించుకున్నటువంటి మనం క్రీస్తును కనపరుస్తున్నామా? క్రీస్తు యొక్క విలువను ఇతరులకు తెలియచేయించున్నామా? నా విశ్వాసము ఆ క్రీస్తునందు స్థిరంగా ఉంటే అప్పుడు నేను నా క్రీస్తుని ఇతరులకు ఏం చేయగలను? కనుపరచగలను. ఆ విశ్వాసమే నాలో లోపముగా ఉంటే హౌ కెన్ ఐ కమ్యూనికేట్ మై ఫెయిత్ టు అదర్స్? ఎలాగో చేయలేను. విశ్వాస విషయంలో జాగ్రత్త. ఆ విశ్వాసము ప్రతిసారి అప్ అండ్ డౌన్ అవడం గల కారణము ఈ భౌతిక సంబంధమైనటువంటి అర్హతల కొరకు, భౌతిక సంబంధమైన విధానాల కొరకు ఎప్పుడైతే మీరు ఆలోచన చేశారో ఆటోమేటిక్ గా మీ ఆత్మ సంబంధమైన జీవన విధానమే దెబ్బవుతుంది తప్ప భౌతిక సంబంధమైన జీవన విధానం కాదు. నీ విశ్వాసానికి ఎప్పుడైతే లోకమును భౌతిక తత్వాన్ని నువ్వు జతపరచావో ఆటోమేటిక్ గా నీ ఆత్మీయతే పోద్ది, కోల్పోతావు. అందులో డౌట్ లేదు. గుడ్డొచ్చి రాయి మీద పడినా, రాయిల్ని గుడ్డు మీద పడినా ఇది పగిలిపోద్ది. అంతే ఆత్మీయ జీవితం కూడా సేమ్. కనుక దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి? గుడ్డును ట్రేలో పెట్టి, అది మీద ఇంకో ట్రే పెట్టి, ఎందుకు పగలకుండా. పగిలితే ఏమవుతుంది? మనం కొడుకు పెట్టుకోవడానికి పని చేయదు, ఆమ్లెట్ చేసుకోవడానికి పని చేయదు, ఎగ్ రైస్లు చేసుకోవడానికి పని చేయదు. నీ ఆత్మీయతలో నీవు నీ విశ్వాసమును బట్టి కాపాడుకోనకపోతే నీ ఆత్మీయత నీ దేవునికి పనిచేయదు. ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు నీ విశ్వాసమును నువ్వు బలంగా సంపాదించుకోవడానికి, దానిని ఇతరులకు కనపరచడానికి ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు బాప్తిస్మము ద్వారా. బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఎవరిని ధరించుకున్నవారు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని ధరించుకున్నవారు కనుక ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారు ఎందులో బలవంతులై ఉంటారు? విశ్వాసంలో బలవంతులై ఉంటారు కనుక క్రీస్తును ధరించుకున్నవాడు యాజ్ టీజ్గా ఎవరిని కనపరచాలి? ఇతరులకు క్రీస్తును కనపరచవలసినటువంటి అవసరం ఉంది. క్రీస్తు యొక్క తత్వము ఏమై ఉన్నదో, క్రీస్తు యొక్క జీవన విధానము ఏమై ఉన్నదో, శరీరధారిగా ఈ భూమి మీద నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రభు యొక్క జీవితం ఎలా ఉన్నదో, ఆయనను ధరించుకున్నటువంటి నీవును, ఆయనను విశ్వాసం ఉంచినటువంటి నీవును అదే కనపరచవలసినటువంటి అవసరం ఉంది. లేకపోతే చదువు మరొకసారి చాలా జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన, లేకపోతే దేవుని కుమారుడవు కుమార్తెవు కావు. కనుక క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ ఎవరు ధరించుకొని ఉన్నారు? క్రీస్తును ధరించుకొని ఉన్నారా? నిజంగా ధరించుకుంటే మీరు కంపల్సరీ
ఖచ్చితంగా మీ విశ్వాసం ఏం చేస్తారు? కనపరుస్తారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి పరిస్థితులు భౌతిక సంబంధంగా నీకు ఎదురైనప్పటికీ నీ విశ్వాసం కనపరచడంలో వెనకడుగు వేయవు. ఆ టైంకి ఆ భౌతిక సంబంధమైనటువంటి సమస్య లేక పరిస్థితి ఎదురైంది కాబట్టి విశ్వాసాన్ని పక్కన పెట్టి భౌతిక సంబంధంగా మాట్లాడుకుంటూ పోయామనుకోండి, దేని విలువనిచ్చాము? అలాంటి సందర్భాల్లో కూడా కోల్పోకూడదు. అంటే ప్రభువుకి ఎదురైనటువంటి దానికంటే ఎక్కువ ఎదుర్కొంటున్నామా లోక సంబంధముగా పరిస్థితులను, శోధనలను, సమస్యలను, ఇరుకులను, ఇబ్బందులను, ఇవన్నీ ప్రభు కంటే ఎక్కువ ఎదుర్కొంటున్నాము మనము భౌతిక సంబంధంగా. మరి మనం ఎందుకు కోల్పోతున్నాము? ఆయన ఎందుకు కోల్పోలేదు? నిజంగా క్రీస్తుని ధరించుకున్న వారం అయితే మనము కోల్పోము విశ్వాసము. అటు ఆత్మీయ స్థితి యొక్క విలువను కోల్పోము. కోల్పోతున్నామంటే ఏదో కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. తీసారండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము చదవబోతాం. 2వ అధ్యాయము 12వ వచనము. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా 2 ఉన్నాయి అందులో. ఏంటవి? నెంబర్ 1 పాతి పెట్టబడేటువంటి స్థితి, నెంబర్ 2 లేపబడినటువంటి స్థితి. దట్ ఈస్ ద ఫస్ట్ రిజరెక్షన్. మొదటి మనకి పాపము విషయములో చనిపోయి మళ్ళీ తిరిగి లేపబడేటువంటి స్థితి చేశాడా? చేశాడు. కనుక ఏమని మాట్లాడుతున్నాడు అనమాట, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా, అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమందు బాప్తిస్మం పొందిన మనమందరము కూడా ఎవరితో సమాధి చేయబడ్డాము? ప్రభువైన యేసుక్రీస్తు వారితో సమాధి చేయబడ్డాం. పాతి పెట్టబడ్డాం. పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు ఏముంచుడు ద్వారా, ఏముంచుడు ద్వారా, లేకపోతే ఆ విశ్వాసంతో నువ్వు బాప్తిస్మం పొందకపోతే, పెళ్లికి బాప్తిస్మం పొందితే అందరూ పొందేస్తున్నారు కదా అని నేను పొందితే, అందరూ లేచి నుంచుని ప్రభురాత్రి భవనంలో పాలు పొందుతున్నారు, నేను ఒక్కడే కూర్చుంటున్నా, నాకు చాలా సిగ్గు వేసేస్తుందని నేను బాప్తిస్మం నాకు ఇచ్చండి అని పొందేస్తే, అందుకు కాదు. పెళ్లిళ్ళ బాప్తిస్మాలు దానికి కాదు. అవసరతను బట్టి బాప్తిస్మాలు దానికి కాదు. సర్టిఫికెట్ల కోసం బాప్తిస్మాలు కాదు. షోయింగ్ల కోసం బాప్తిస్మాలు. అంతకన్నా బాప్తిస్మం యొక్క నిర్వచనం ఏంటి, అసలు బాప్తిస్మము ఏర్పరచుటకు దేవుని యొక్క సంకల్పం ఏంటి ఆలోచన చేయకుండా మనమేంటి సొంత పెద్దలు భూమి మీద. ఏంటి ఆలోచిస్తున్నారో ఆలోచన చేయట్లేదా? బాప్తిస్మం యొక్క విలువ వేరు. పాప క్షమాపణ నియమం కోసం మాత్రమే, నాట్ ఫర్ మ్యారేజెస్. రైట్. మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు, అది విశ్వసించుట ద్వారా. అంటే దాని అర్థం ఏంటన్నమాట, ఆ విశ్వాసం దేనికి ఉపయోగపడుతుంది? నన్నును కూడా క్రీస్తు వలె నన్నును కూడా ఏం చేస్తాడనమాట, లేపుతాడు అనేటువంటి విశ్వాసం. ఆ విశ్వాసంతోనే పొందుతున్నారా? అవిశ్వాసంతో కాదు, ఆ విశ్వాసముతోనే పొందుతున్నారా బాప్తిస్మము.
నిజంగా అట్టి విశ్వాసం కలిగి ఉన్నారా? ఆ దేవుని ప్రభావమును విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఈనాడు బాప్తిస్మం పొందినను జీవితాలు చిత్తు కాగితంలాగా ఏంటంటారు దాన్ని చుట్టబెట్టి పక్కన పాడేస్తున్నారంటే దానికి గల కారణము ఏమై ఉంటుందంటారు? బాప్తిస్మం పొందినటువంటి వారి యొక్క జీవితంలో బాప్తిస్మం పొందినట్లుగా ఉండట్లు లేదంటే దానికి గల కారణం ఏంటి? స్థిరమైన విశ్వాసముతో అతడు బాప్తిస్మాన్ని పొందలే. తేడా వచ్చేస్తుంది. బాప్తిస్మం పొందేటువంటి క్రమంలో జాగ్రత్తగా పొందకపోతే చాలా ప్రమాదం అన్నమాట. పొందేటప్పుడు అంత అవగాహన లేదు అనుకుందాం. మామూలుగా పొందిన తర్వాత అయినా వినేటువంటి వాక్యం పెట్టి మార్చుకోగా ఇంకా కఠినంగా తెలియదు, ఇంకా వాక్యానికి పూర్తి విరుద్ధంగా బ్రతుకుతుంటే ఇంకెప్పుడు కనపరిచేది? నన్ను నేనే నా విశ్వాస విషయంలో బలపరుచుకున్నప్పుడు ఇంకా నేను ఇతరులకు ఏం కనపరుస్తానండి? ఏం కనపరుస్తా? కనుక దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా ఏం చేయబడ్డాము? లేచితిరి. గుర్తు పెట్టుకోండి. బాప్తిస్మం ద్వారా మనము ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఏం చేయబడ్డాము? పాతి పెట్టబడ్డాము. మళ్ళీ ఏం చేయబడ్డాము అన్నమాట? విశ్వాసమును బట్టి తిరిగి లేచాము. అటు విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. అటు విశ్వాసము నీవు సంపాదించుకొనక ఇంకెతరులకు ఏం కనపరిచేది? నువ్వు సంపాదించేటువంటి విశ్వాసము కంపల్సరీ ఇతరులకు కనపరిచేటువంటి విశ్వాసం. అది నీలో నువ్వు దాచుకునేది కాదు. ఇతరులకు తప్పనిసరిగా నువ్వు కనపరిచేటువంటి విశ్వాసము దేవుడు నీకు దయచేశాడు. కారణం ఏంటంటే నువ్వు సంపాదించిన విశ్వాసము తప్పనిసరిగా ఇతరులకు అవసరం. అది ఇతరులకు అవసరం. దేవునికి అవసరమేనా ఇతరులు? అందరూ దేవునికి అవసరం. అందరూ క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా కావాలని తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించి ఏర్పరిచిన సంకల్పము బై ద బ్యాప్టిజం, బాప్తిస్మము ద్వారా. ఆ సంకల్పాన్ని పక్కన పెట్టేసి విశ్వాసము లేకుండా ఏం సాధించేదానికి? ఎక్కడికి వెళ్ళడానికి? కనుక ఆ బాప్తిస్మం పొందుట ద్వారా ఎక్కడికి బయలుదేరాము అన్నమాట? ఆ బాప్తిస్మం పొందడం ద్వారా ఎక్కడికి బయలుదేరాము? క్రొత్త సృష్టిలోనికి, నూతన జన్మలోనికి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 5 వచనంలో చదువుకుందాము. ఎప్పుడైతే చూసుకోండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే మనము విశ్వాసముతో బాప్తిస్మం పొందామో, ఎప్పుడైతే ఆ విశ్వాసంతో బాప్తిస్మం పొంది ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటుగా మనం పాతి పెట్టబడ్డామో, ఆ బాప్తిస్మము మాత్రమే నిన్ను కొత్త జన్మలోనికి, నూతన సృష్టిగా నడిపించుతుంది. లేకపోతే యు ఆర్ నాట్ ఎ న్యూ క్రియేచర్. నువ్వు నూతన స్థితిని లేక నూతన జన్మను పొందిన వాడవు కాదు. బాప్తిజం పొందినంత మాత్రమే నువ్వు క్రొత్త జన్మను పొందిన వాడవు కాదు. బాప్తిజం పొందడం గల నియమాలు ఉన్నవి. ఆ క్వాలిటీస్ అన్ని నీలో ఉంటేనే తప్ప నీవు క్రొత్త జన్మను పొందిన వాడవు కాదు. చదువుదాము 1వ వచనం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మనందరికీ తెలిసింది ఎవరు వాక్యము? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారై ఉండగా ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు.
ఆయనలో, దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ వర్స్. ఆయనలో జీవముండెను, ఆ జీవము సమస్త మనుషులకు ఏమై ఉన్నది? ఆ జీవము. ఆయనలో ఏముంది? జీవముంది. ఆ జీవం సమస్త మనుషులకు ఏమై ఉన్నది? ఇప్పుడు క్రీస్తులోనికి బాప్తిసం పొందేటువంటి మనమందరము, క్రీస్తును ధరించుకున్నటువంటి మనము ఎందులో పాలి భాగస్థలము? క్రీస్తులో ఉన్నటువంటి జీవమునకు మనమును. ఆయనలో ఏముంది? జీవము. ఆ జీవం పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? క్రీస్తుతో కూడా పాతి పెట్టబడాలి. ఎలాంటి విశ్వాసము కలిగి ఉండాలి? ఆలోచన చేయి. స్థిరమైనటువంటి విశ్వాసము లేకుండా నీవు బాప్తిస్మం పొందితే ఆయనలో ఉన్న జీవాన్ని నీవు పొందుకునేటువంటి స్థితి కలిగి ఉన్నవాడవు కాదు. ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని నీవు పొందుకోవాలంటే స్థిరమైన విశ్వాసంతో నువ్వేం చేయాలన్నమాట? బాప్తిస్మం పొందవలసినటువంటి అవసరం. నేను చెప్పేది అర్థమంది అర్థం కావట్లేదా? లేక చల్లగా ఉంటే నిద్ర వచ్చేసి ఏం చెప్తున్నారు అర్థం కావట్లేదా? ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము మనుషులకు ఏమై ఉండేను? వెలుగై ఉండేను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. చీకటి స్వభావము కలిగిన వారు. చీకటి దేనికి సాదృశ్యము? పాపములకు సాదృశ్యమై ఉండగా ఆ పాపపు స్వభావం కలిగిన వారు ఎన్నటిని దేనిని గుర్తించరు? బాప్తిసం పొందినానా? బాప్తిసం పొందినానా? బాప్తిసం పొందినా. ఎందుకు? ఆ విలువ తెలియకుండా బాప్తిసం పొందాడు కనుక, వెలుగు తెలియకుండా బాప్తిసం పొందాడు కనుక ఏమైందనమాట? ఆ వెలుగు యొక్క విలువ తెలీదు. ఎప్పటికి ఎందులో ఉంటాడు అనమాట? నా చీకటి. ఎంత బాగుందో! నా చీకటి సంబంధమైనటువంటి క్రియలు. సూపర్. నాకు అలవాటు అవుతుంది. ఆ చీకటిలో నేను బయటికి రాను. అమ్మ వెలుగు కొన్ని లాగేస్తున్నాయి. ఆ చీకటే నాకు బాగుంది. ఎప్పుడు చీకటేనా? తదుపరి పొందబోయేటువంటి స్థితి కొరకు ఆలోచన చేయట్లా. జీవములకు సంబంధించిన స్థితి తదుపరి చీకటిలో ఉంటే నరకానికి సంబంధించినటువంటి స్థితి నిత్య నాశనం. మన విశ్వాసములో తేడా ఉంటే, విశ్వాసమును మనము కనపరచకపోతే చూసారా ఎన్ని ప్రమాదాలు. మనం పొందిన బాప్తిస్మం కూడా వ్యర్థమేనంట. ఎప్పుడు? విశ్వాసంతో కనుక మనము బాప్తిస్మం పొందకపోతే పొందినటువంటి బాప్తిస్మము కూడా వ్యర్థము. సమస్తము వ్యర్థము. నేను చదివిన అర్థం కలదండి. ఆయనలో ఏముంది? జీవం ఉంది. ఆ జీవం సమస్త మనుషులకు ఏమైనది? వెలుగైనది. ఆ వెలుగు ఎక్కడ ప్రకాశించుతున్నది? వెలుగు ఎక్కడ ప్రకాశించుతున్నది? ఇప్పుడు ఆ వెలుగును సంపాదించినటువంటి మనం ఏం చేయాలి? ఇప్పుడు చీకటిలో ఏం చేయాలి అంటే క్రీస్తు యొక్క వెలుగు ఇతరులకు కమ్యూనికేట్ చేస్తుందా లేదా? ఆ జీవము, క్రీస్తులో ఉన్నటువంటి జీవము ఏం చేస్తుంది? చీకటి సంబంధులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి ప్రకాశింప చేస్తుందంట. కానీ చీకటి ఆ వెలుగుని ఏం చేయట్లేదు. నువ్వు వెళ్ళి ప్రకాశం చేయలేదు. నీ బాధ్యత, దేవుడిచ్చినటువంటి బాధ్యత. దేవుడిచ్చినటువంటి బాధ్యతను నువ్వు ప్రకాశింప చేయాలి. వాళ్ళు అంగీకరించకపోయినా ఆ వెలుగును వారు ఉపయోగించుకోకపోయినా నీకు అవసరము. కానీ నీ బాధ్యతలు ఏం చేయాలంటేను ప్రకాశింప చేయి. బై యువర్ ఫెయిత్, నీ విశ్వాసం బట్టి. యోహాను సువార్త 6వ అధ్యాయం. యాభై 54వ వచనం నుంచి చదవబోతాం. అక్కడ సందర్భం మీకు తెలుసుగా. 6వ అధ్యాయము 54వ వచనం నుంచి చదవబోతాం. నా శరీరము తిని, ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు యూదులతో మాట్లాడుతున్నారు. మంచోళ్ళు. ఎవరు? యూదులు. పాపం చాలా మంచోళ్ళు అనమాట. ఎంత మంచోళ్ళు అంటే సొంత వ్యక్తిని సైతము గుర్తుపట్టలేనంత మంచోళ్ళు, గుర్తించని మంచోళ్ళు.
సొంత వ్యక్తిని శిలువ మరణానికి అప్పగించేంత మంచోడు, మరణానికి అప్పగించేంత మంచోడు. అంత మంచోడికి ఒక సందేహం వచ్చింది. ఏంటంటే సందేహము, ఈయన తన శరీరమును ఎలాగో తిననీయగలని ఒకరితో ఒకరు ఏం చేశారంట, కొట్టుకొని చేస్తున్నారు. ఈ లోపల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము అంటే అర్థమవుతుంది వాళ్ళకి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం కలవాడంటే ఏ శరీరం వరకు మాట్లాడుతాడో అర్థమవుద్దా? అంత అర్థమయ్యేలా ఉంటే 2వ అధ్యాయంలో దేవాలయంలో పడగొట్టి 3 దినములలో పడగొట్టేయండి, నేను 3 దినాలు కట్టేస్తానంటే ఏమనుకున్నారు? ఈ దేవాలయము 40 సంవత్సరాలు కట్టారు, 3 దినాలు కట్టారు. కానీ ప్రభు మాట్లాడింది ఏ దేవాలయం కోసము? అది విశ్వాసం ఉంటే, విశ్వాసం లేకపోతే. ఇక్కడ కూడా అంతే. అంటే ఇప్పుడు ఆయన శరీరాన్ని పోసుకొని తినాలా, కోసిన దాంట్లో కారేటువంటి రక్తాన్ని ఒకటి తాగాలా అని అనుకునేటువంటి స్వభావం కలిగిన వారు యూతులు. కానీ అక్కడ మాట్లాడేటువంటి పరిస్థితి దేని వరకు మాట్లాడాడు? భవిష్యత్తులో ప్రభువును జ్ఞాపకము చేసుకొనొచ్చు ఆయన శరీరంలోనూ రక్తంలోనూ ప్రభు రాత్రిపోయిన కార్యక్రమంలో పాల్గొనేటువంటి స్థితిని గురించి మాట్లాడాడు. అవునా కదండి? అప్పటికప్పుడు కోసుకుని తినమన్నా. చదువుదాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంత్య దినమున. అంత్య దినమున ఆ పదాలు అర్థం చేసుకోవాలి. అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నవి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందో. గుర్తుపెట్టుకోండి, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నేను త్రాగువాడు నా యందు. నా యందు ఎవరి యందు అంటే త్రాగేవాడు ఎలా తాగాలి? త్రాగేవాడు ఎలా తాగాలి? విశ్వాసంతో తాగాలి. ఏ విశ్వాసంతో? ఇది నా ప్రభు యొక్క పరిశుద్ధమైన రక్తము అనేటువంటి విశ్వాసంతో తాగాలి. ద్రాక్ష తొందరగా ఇచ్చేయండి అంత ఆకూడదు. తొందరగా ఇచ్చే పరిపూర్ణ వెళ్ళిపోవాలి. మా మేనేజర్ ఫోన్ చేసేస్తుంది. That is not a spiritual life. That is not a faithful life. విశ్వాస సంబంధమైన జీవితం అంటే అది మాత్రము నీ దేవుని సముఖము కోసము నీ భౌతిక సంబంధమైన సమయం పక్కన పెట్టు. దీనికోసము దీన్ని పక్కన పెట్టాలా? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే ఎవరన్నమాట నిత్య జీవం. ఏ జీవం చెప్పాడుగా, ఆయనలో జీవం ఉండేది. ఆయన ఏముంది? జీవం. ఏ జీవం అన్నమాట? నిత్య జీవము. నేను నిత్యము జీవింపచేసేటువంటి తత్వము, నేను నిత్యము జీవింపచేసేటువంటి జ్ఞానం నీ ప్రభులో ఉంది. ఆ ప్రభునందు విశ్వాసం వచ్చినటువంటి నీవు, ఆ ప్రభునందు స్థిరంగా ఉన్నటువంటి నీవు నిత్య జీవనం పోతాడు పోతావు. ఆ విశ్వాసం లేకపోయినాను, ఆ విశ్వాస సంబంధమైనటువంటి క్రియ చేయకపోయినాను, నీవు సంపాదించిన ఆ విశ్వాసం ఇతరులకు కనపరచకపోయినాను, యు ఆర్ నాట్ ఏ స్పిరిచువల్ పర్సన్. నువ్వు ఆత్మ సంబంధమే కాదు. నీ దేవుని చేత నీవు విశ్వాస సంబంధిగా గుర్తింపు పొందిన వాడు కాదు. నీ దేవుడు నిన్ను ఎరగడు. నీ దేవుని చేత నీవు గుర్తింపు పొందాలంటే ఇంకో విశ్వాసంలో సంపాదించు. ఆ విశ్వాసం ఇతరులకు ఏం చేయండి? కనుపరచండి. కనుక మనము ఆ విశ్వాసములో స్థిరంగా నిలబడాలంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయము 20-21 చదువుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనములు.
మనము చదువుతాం. ఎక్కడ సంపాదించుకున్నామా నీతి? ఎక్కడ సంపాదించుకున్నాము? క్రీస్తు. చదువుదాం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సమాధానపరుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని ఏం చేస్తున్నాము? బ్రతిమాలు కొనుచున్నాము. క్రీస్తు పక్షముగా మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాము. మనం బ్రతిమాడుతున్నాం. మనము ఎవరిని బ్రతిమలాడుచున్నాము? క్రీస్తు పక్షముగా. ఎవరు బ్రతిమలాడుతున్నారు? ఎవరికైనా తెలియచేస్తున్నామా? కనీసం ఎవరైనాను దేవుడికి సముఖమునకు రాకపోతేనే పట్టించుకునేటువంటి తీరిక లేనటువంటి బిజీ లైఫ్ మనవి. తోటి వారి యొక్క ఆత్మీయ స్థితి వరకు ఆలోచన చేసేటువంటి తీరిక కూడా లేనటువంటి బ్రతుకులు మనవి. వాళ్ళకంటే పని పాట లేక ఏం చేశారన్నమాట? దేవునితో సమాధాన పడండి అని అపోస్తలులు అందరూ కూడా ప్రాణాలు సైతము త్యాగము చేసి ఏం చేశారన్నమాట? క్రీస్తు దాసులుగా అనేక మందిని తీర్చిదిద్దినటువంటి క్రమము. మనకంటే పనులు ఎక్కువ. అప్పుడు ఈ టెక్నాలజీలు, పెట్రోల్, బైకులు, ఫోన్లు, ఏరోప్లేన్లు కట్ట ఏమీ లేవు కదా. ఇప్పుడంటే అప్పుడు లేవు కాబట్టి వాళ్ళు అంత ఖాళీగా చేసుకున్నారు. ఇప్పుడు మనం బిజీ లైఫ్ కాబట్టి ఇప్పుడు అది చేసుకోలేము పాపం కదా. అదే కదా ఆత్మ సంబంధమైన జీవితము. మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సమాధాన పరుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని ఏం చేస్తున్నాము? బ్రతిమలాడుచున్నాము. ఎందుకనగా మనము ఆయన యందు, ఎవరి యందు? క్రీస్తునందు దేవుని నీతి అవినట్లు. క్రీస్తునందు ఏమవ్వాలి మనము? దేవుని నీతి అవినట్లు పాపం ఎరిగిన ఆయనను మన కోసం ఏం చేశాడు? ఎవరి యందు ఉంది నీతి? ఎవరిని బట్టి విశ్వాసం సంపాదిస్తున్నాము? నీతి క్రీస్తులో, విశ్వాసం క్రీస్తులో. నిన్ను పరిశుద్ధపరిచేటువంటి స్థితి ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. నువ్వు పరిశుద్ధపరచబడాలన్నా, నీతిమంతుడిగా తీర్చిదిద్దబడాలన్నా విశ్వాసము చాలా ఇంపార్టెంట్. ఆ విశ్వాసమును నీవు తక్కువ అంచనా వేస్తే ఆ విశ్వాసం ఏది కాకుండా చేసేస్తుంది. విశ్వాసపరుడివై ఉంటావా? అవిశ్వాసపరుడివై ఉంటావా? విశ్వాసముతో దేవునికి ఇష్టమైన కుమారుడిగా కుమార్తెవై ఉంటావా? అవిశ్వాసమై లోక సంబంధంగా నీ ఆనందాన్ని అనుభవించుకుంటూ పోతావా? నీ సాటిస్ఫాక్షన్ నీకు ముఖ్యమైతే నీకు విశ్వాసం అవసరంలా. నీవు నీ ఆత్మీయ జీవితాన్ని కూడా సర్దుబాటు చేసుకుంటూ దేనితో? భౌతిక సంబంధమైనటువంటి జీవితంతో నీ ఆత్మీయ జీవితాన్ని కూడా సర్దుబాటు చేసుకుంటూ పోతూ ఉంటే నీకు విశ్వాసం అవసరం. విశ్వాసం అవసరం అంటే అవసరము, చాలా అవసరం. ఒకడు తన యొక్క విశ్వాసమును సంపాదించుకోకపోతే ఎన్నటికి నీతిమంతుడు కాలేడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనము దేవుని నీతి ఉన్నట్లు ప్రభు ఏం చేశాడంట? తన యొక్క విశ్వాసము మనకు కనపరచడం లేదా? దేవుడి ద్వారా నేర్పబడినటువంటి పనిని మనకి క్రియలు కనపరచడం లేదా? నువ్వెందుకు కనపరచవు? తన ప్రాణాన్ని అర్పించి కనపరచాడంట. దేహాన్ని నలగొట్టించుకొని కనపరచాడంట. అనేకమైనటువంటి బోధలు చేస్తూ కనపరచాడు. అనేకమైన సూచక్రియలు చేస్తూ కనపరచాడు. మరి నీవు ఆ క్రీస్తుని ధరించుకున్నటువంటి నీవు క్రీస్తు వల్లే నీవు కనపరచవలసినటువంటి అవసరం ఉందా లేదా? ఆయన కనపరచడం ఏంటి, నేను కనపరచకపోవడం ఏంటి అని అనుకోవాల్సింది పోయి, ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవతో కలిగి ఆయన కనపరుస్తాడు. నేను అట్టి స్థాయిలో నువ్వు తెలివి అంతటి స్థాయిలో నేను ఊహించుకోలేను. అమ్మ బాబాయ్ క్రీస్తుతో పాటు సమానంగానే అమ్మ బాబాయ్ సైడ్ అయిపోవడమే అయిపోయింది. ఆ ఒక్క డైలాగ్తో అయిపోయింది. తెలియనమాట. అంతేనా? లాస్ట్ అండ్ ఫైనల్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10 నుండి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10 నుండి.
తీసారండి. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించు. ఎవరి కోసము? క్రీస్తు ద్వారా విశ్వసించినటువంటి వారి కోసము. కానీ వచనము చాలా బాగుంటుంది. మరి క్లారిటీ వివరించుకుంటే చాలా లోతు ఉంది ఇందులో. నాకు చదివితేనే నిజంగా అది ఊహించుకున్నాను నేను. అసలు దేవుడు వేసినటువంటి ప్లాన్ పరమే మానవుని కోసము దేవుడు వేసిన సంకల్పము ఇప్పుడు మనం చదివేటువంటి ఆ 3 వచనాలు చాలా క్లారిటీ కనిపిస్తుంది. చదువుతున్నా దేవుని చేతమైతే దీని గురించి ప్రత్యేకంగా వివరించుకుందాము. పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తము క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను ఏం చేస్తున్నాడు? మరి నీవు నీ సంగతి ఏంటి? దేవుడు చేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసేసారు. ఆయన చేశాడు. ఈయన దేవుడు ఇంకా చేస్తూనే ఉన్నాడు. మన ఎడల తన యొక్క ప్రేమ అలా కనుపరుచుతూనే ఉన్నాడు. చూపిస్తున్నాడా లేదా? మరి నేను నాకు టైం ఉంటే చూపిస్తానంటున్నాను. నేను ఏమంటే టైం. దేవునికి టైం లేదే పాపం. ఖాళీ ఆయన ఏముంది? పైన సింహాసనాసీనుడే ఖాళీగా కాల్ మీద కాలేసి కూర్చున్నాడు. ఇక ఏం చేయలేదు. ఇక సమస్త సృష్టికి అలా నడిపించుకుంటున్నాడు. అది లేకపోతే ఆయనకి వేరే పని లేదు. ఆయనకి దిక్కు లేదు కదా. మనకైతే బోల్డ్ పనులు కనుక విశ్వాసం అప్పుడు పక్కన పెట్టచ్చా? విశ్వాస విషయంలో జాగ్రత్త సుమా. నేను దీన్ని ఇంతటితో ముగించాను. విశ్వాసంలో కనపరిచేటువంటి స్థితికి వచ్చి అయితే ఈ ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 10 నుంచి 12 వరకు ఉన్నది. ఇది మరొక పాఠంగా మనం చెప్పుకుందాం. అర్థమైనా అర్థం కాలేదండి. ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 10 నుండి 12 వచనం వరకు ఉన్నటువంటి ఆ స్థితిని మనము మరొక పాఠంగా దానిని వివరించుకోబోతూ ఉన్నాం. దయచేసి ఏ ఒక్కరు కూడా విశ్వాస విషయంలో వెనకడుగు వేయమాకండి. విశ్వాస విషయంలో సంపూర్ణవ్వండి. మీరు సంపాదించినటువంటి సంపూర్ణమైన విశ్వాసం ఇతరులకు కనపరిచేదానికి దేవుడు ఎలాగైతే ఇప్పుడు ఇక్కడ కనపరుస్తున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగైతే కనపరిచారు అలాగనే కనపరచడానికి సిద్ధపడి ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఇష్టమైనటువంటి కుమారులు కుమార్తెలుగా ఎన్నిక చేయబడి సిద్ధపడవలసిందే మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలండి.